కల్వారి ప్రేమను తలంచినప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించినప్పుడు పగులుచున్నది హృదయం. అందరూ పాడదాం. కల్వారి ప్రేమను తలంచినప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించినప్పుడు పగులుచున్నది హృదయం. సిలువపై నలుగా కొట్టినను, అనేక నిందలు మోపినను. సిలువపై నలుగా కొట్టినను, అనేక నిందలు మోపినను. ప్రేమతో వారిని మన్నింపు నాకై ప్రార్థించిన ప్రియ యేసు రాజా, నీ ప్రేమ పొగడెదను. నీ ప్రేమ పొగడెదను. కల్వారి ప్రేమను తలంచినప్పుడు కలుగుచున్నది దుఃఖం. అయ్యా, ప్రభువాని శ్రమలను ధ్యానించినప్పుడు పగులుచున్నది హృదయం. గెత్సేమనే అను తోటలో విలపించుచు ప్రార్థించు ధ్వని. గెత్సేమనే అను తోటలో విలపించుచు ప్రార్థించు ధ్వని. నలువైపులా వినబడుచున్నవి పగులుచున్నవి మా హృదయములు. నలువైపులా వినబడుచున్నవి పగులుచున్నవి మా హృదయములు. కలుగుచున్నది దుఃఖం. కలుగుచున్నది, అందరూ పడదాం. కల్వారి ప్రేమను తలంచినప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించినప్పుడు పగులుచున్నది హృదయం. హల్లెలూయా. కల్వరి ప్రేమను ఎప్పుడైనా మీరు తలంచారా? భర్త ప్రేమనే తలపోసుకుంటావు, లేక లేక పుట్టిన కొడుకు ప్రేమను తలపోసుకుంటావు, కొత్తగా పెళ్లి చేసిన కూతురు ప్రేమను తలపోసుకుంటావు. అయ్యో, పెళ్ళుంటే ఎన్ని పనులు చేసేది, అత్తవారింటికి వెళ్ళిపోయింది ఎలాగుందో, అత్తగారు ఎలా చూస్తుందో, ఏం బాధలు పెట్టేస్తున్నారో. ఇప్పుడు కూడా ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడే ఆలోచనలు ఉంటాయి. పిల్ల మీద, ఆస్తి మీద, పొలాల మీద, బంగారం మీద ఉంటుంది. కానీ ఎప్పుడైనా క్రీస్తు కల్వరి ప్రేమను మీరు తలపోసుకున్నారా? అది ఎంతో గొప్ప భాగ్యం. నేను ప్రార్థన చేశాను. 3 గంటల సమయంలో దేవుడు నాకు మెలకు కలుగజేస్తే లేచి కొంత సమయం ప్రార్థనలో ఉన్నాను. అప్పుడు దేవుడు బయలుపరిచిన మాట మీకు బోధిస్తున్నాను. ఆదికాండంలో ఒక చరిత్ర కలిగిన ఫ్యామిలీ ఇది. ఆ ఫ్యామిలీ అబ్రహాం ఫ్యామిలీ. అబ్రహాముకి దేవుడు చెప్పాడు, నీకు సంతానాన్ని ఇస్తాను, నీ సంతానము ఇసుక రేణుల వలె అయిపోతుంది అన్నాడు. ఏమన్నాడు చెప్పాలి. మరలా ఒక రోజు అన్నాడు, నువ్వు ఏడవకు, పిల్లలు లేరని. అబ్రహమా, నీకు అసలు పిల్లలు లేరంటున్నావు కదా,
నీకేం చేస్తానో తెలుసా, నీవు ఇంట్లోంచి ఒకసారి బయటకు రా అన్నాడు. బయటకు వచ్చాడు అబ్రహాం. పైకి చూడు అన్నాడు. చూశాడు. పైకి చూస్తే ఏమున్నాయన్నాడు. అబ్బో నక్షత్రాలు ఉన్నాయన్నాడు. ఈ నక్షత్రాలని నువ్వు లెక్క పెట్టగలవా అన్నాడు. 1 2 3 4 అని ఉంటాడు బహుశా. కొన్ని లెక్కెట్టిక కొలతలు వేసాడు. అవన్నీ లెక్కెట్టిన అర్థం అవ్వట్లేదు, చాలా ఉన్నాయన్నాడు. నీవు నక్షత్రాలను లెక్క పెట్టగలిగితే నీ సంతానాన్ని నువ్వు లెక్క పెట్టగలదు అన్నాడు. అప్పటికి ఏమీ లేదు అసలు. ఇలాంటి వాగ్దానం కలిగిన దైవజనుడిగా, గొప్ప ప్రవక్తగా, గొప్ప విశ్వాసములకు తండ్రిగా నియమించబడ్డాడు అబ్రహాం. ఆయనకి లేక లేక ఒక కొడుకు పుట్టాడు. ఎవరు పుట్టారు? అబ్రహాము కుమారుడు ఇస్సాకు పుట్టాడు. ఆ ఇస్సాకుని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. పెంచుకున్నాక ఆయన కూడా మంచిగా నాన్నగారితో మంచిగా తిరుగుతూ పొలం పనులు చేసుకుంటూ ఉన్నాడు. కరెక్ట్గా వయసు వచ్చింది, 40 సంవత్సరాలు వచ్చింది ఆయనకి. ఎన్ని పెళ్ళయింది. ఇస్సాకుకి అబ్రహాము అంగరంగ వైభవంగా పెళ్లి చేసేసాడు. పెళ్ళి అయిపోయింది. అందరూ భోజనాలు చేసేసి వెళ్ళిపోయారు. బూర్లు అయితే తినేసి మంచిగా అయిపోయింది. ఈ బూర్లు తిన్న వాళ్ళు, పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ కనపడినప్పుడు ఏమడుగుతారు? వాళ్ళు 1 సంవత్సరంగా 2 సంవత్సరాలకు కనపడ్డారు అనుకోండి, ఏమడుగుతారు? గట్టిగా చెప్పాలి. ఏమైంది? ఏమన్నా ఇంట్లో శుభం జరిగిందా? మనవాడిని ఎత్తుకుంటావా? లేదా కొడుకు పుడతాడా? నీ భార్యకి ఏమైనా విశేషమా? గర్భం ధరించిందా అని అడుగుతారు. ఫస్ట్ ఇయర్ బాగానే చెప్తాం, ఇంకా ఏమి లేదంటాం. 2వ సంవత్సరం, 3వ సంవత్సరం వచ్చేటప్పటికి ఏడుపు మొదలవుతుంది. అప్పటికే స్టార్ట్ అవుతుంది లోపల. 3 నుంచి బయటపడిపోతుంది. 4 నుంచి ఇంకా బాధ ఎక్కువైపోతుంది. 5 వచ్చేటప్పటికి ఎవరు ఏమనకపోయినా తనలో తానే నేను గొడ్డురాలని అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. నాకు పిల్లలు లేరు, నన్ను అందరూ పిలవట్లేదు. ఎవరైనా మాట్లాడుతూ ఈమె వంక సరిగ్గా చూడలేదు అనుకోండి, అదిగో నాకు పిల్లలు లేరు కాబట్టి నా వంక చూడట్లేదు. పెళ్ళికి అందరం పిలిచేరి మమ్మల్ని పిలవలేదు. నేను శపించబడిన దాన్ని. పిల్లలు లేని బాధ ఎంత అంత కాదు. ఓ రోజు నేను రెబెకా, ఇస్సాకుకి పెళ్లి చేసుకున్న భార్య పేరు, ఇస్సాకు భార్య పేరు రిబ్కా. ఏంటి అందరు చెప్పాలి? రిబ్కా. అందరూ చెప్తున్నారు పిల్లలు లేరేంటి అంటున్నారు. పైగా మామూలు వాళ్ళకి పిల్లలు లేరంటే అది వేరు. బాగా గమనించండి. ఈ రిబ్కా మాంగారికి, ఆయన పేరేం పేరు? అబ్రహాం గారికి దేవుడు బోల్డని వాగ్దానాలు ఇచ్చాడు. బాగా గమనించండి. ఏమిచ్చాడైనా? నీకు ఇలా చేస్తాను, నీ సంతానం అలాగుంటుంది ఇలాగుంటుంది అని బోల్డ్ చెప్పాడు. లిక్కుమంటే ఒకటి తగిలాడు ఇక్కడ. ఇదేనా? అందరూ అడుగుతున్నారు, నీకు సంతానం లేరు, మీ వాగ్దానాలు ఏమైనాయి అని ఉంటారు. చుట్టూ ఉన్న వాళ్ళు శోధించేస్తారు, పొడి చేస్తుంటారు. అప్పుడు ఇస్సాకుకి బాధ అయింది. ప్రభువా, యెహోవా దేవా, పెళ్ళయింది, పిల్లలు పుట్టట్లేదేంటి? మా నాన్నగారికి నువ్వెన్ని చెప్పావు, వాగ్దానాలు అయ్యున్నాయని ఎలుగెత్తి బలంగా ప్రార్థన చేశాడు. చూడండి, ఇస్సాకు ప్రార్థన దేవుడు ఆలకించాడు. వాక్య భాగం చూడండి. నాకు ప్రార్థనలో దేవుడు ఎంత క్లియర్గా చూపించారంటే, ఈ మాటను మీకు బోధించమని పరిశుద్ధాత్ముడు చెప్పాడు. ఆదికాండం 25వ అధ్యాయం. ఆదికాండము 25వ అధ్యాయము 21వ వచనం చదివి సహాయం చేయండి. అందరూ తెరవండి. ఆదికాండము, జెనసిస్ చాప్టర్ 25 వర్స్ 21. ఎస్. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై గొడ్రాలు అనే మాట ఎంతకాలానికి వస్తుంది అనుకున్నాం మనం? చెప్పాలి. ఇప్పుడు అందరూ కూడా పెళ్ళైన సంవత్సరం పుట్టాలి, లేకపోతే ఇంకా పుట్టరమ్మా లేకపోతే అంటారు. 3-4 సంవత్సరాల తర్వాత పుట్టకపోతే 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు దాటితే ఇంకా గొడ్రాలు అంటారు. 10 దాటితే సీనియర్ అంటారు. పెళ్ళిళ్ళకి పిలవరు, అక్షంతలు కూడా అయిన వాళ్ళ చేత చాలా మానసికంగా కృంగదీసేస్తారు.
అయితే ఈ అవమానాలన్నీ తట్టుకోలేక, వాగ్దానాలు ఉన్నాయి కదా, ఎన్నో వాగ్దానాలు ఉన్నటువంటి కుటుంబం అది. దేవా, నా తండ్రికి వాగ్దానం చేసావు కదా, నాకెందుకు బిడ్డలు పుట్టలేదు? బిడ్డల్ని నీవివ్వగల దేవుడు, బిడ్డలనిచ్చే దేవుడు నీవే. నీవు నా భార్య గర్భాన్ని తెరవజేయి, నాకు సంతాన భాగ్యం దయచేయి అని ఎలుగెత్తి భర్త అయినటువంటి ఇస్సాకు ప్రార్థన చేశాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇస్సాకు ప్రార్థన గురించి ఆలోచిస్తే చాలా వాగ్దానాలు దేవుని ముందు పెట్టి చేశాడు. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళరా, మీరు మీ భర్తలు ప్రార్థన చేయాలి. ఎవరిని అడగాలి? చెప్పాలి. డాక్టర్లను అడిగితే కాదు. డాక్టర్లు ఏమంటారంటే నీ అవయవాలు, నీ ఆరోగ్య పరిస్థితులు బాగుంటే బాగున్నాయి అంటారు, లేదంటే బాగోలేదంటారు. బాగున్నా కూడా పుట్టట్లేదంటే అతను ఏమంటాడంటే అదేనేమో అన్నీ బాగానే ఉన్నాయి, మరి పుట్టట్లేదు, నేనేం చేయను అంటాడు. ఇంకేమంటాడంటే అంతా దేవుని దయ అంటాడు. హల్లెలూయా. మన ఫీజు తీసేసుకుంటాడు ఆయన, మన డబ్బులు, మందులు, మెడికల్ షాప్ అన్నీ ఉంటాయి, లాస్ట్లో దేవుని దయ అంటాడు. అవేమి ఖర్చు పెట్టకుండానే దేవుని దయ ప్రార్థన ద్వారానే వస్తుంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గర్భఫలాల కొరకు వచ్చిన వాళ్ళరా, మీకు ఏ ఫలము కావాలన్నా మీ యజమానుడు ప్రార్థించాలి, యజమానురాలుగా ఉన్న నీవు ప్రార్థించాలి. ప్రియులరా, ఇస్సాకు ప్రార్థన వాళ్ళ తండ్రికి దేవుడిచ్చిన వాగ్దానాన్ని పెట్టి ప్రార్థన చేశాడు. దేవా, నా తండ్రికి నువ్వేం చెప్పావు? ఆకాశంలో నక్షత్రాలను లెక్క పెట్టగలిగితే నీ సంతానాన్ని లెక్క పెడతారు ఎవరైనా? అంత ఆశీర్వాదము. ఇసుకరేణుల వల్లే ఉంటారన్నావు, ఏది బిడ్డలు లేరు, నా భార్య నన్ను శోధిస్తుంది, బాధ పెడుతుందని చేసి ఉండవచ్చు ఇస్సాకు. అప్పుడు దేవుడు ఇస్సాకు ప్రార్థన ఆలకించాడట. అక్కడ ఏమన్నాడు? అక్కడ 21వ వచనం అందరూ చదవాలి. బైబిల్ ఎంతమంది దగ్గర ఉన్నాయి? బైబిల్ ఉన్నవారు అందరూ బైబిల్ చూపించండి, పైకెత్తి. ఎస్, ఇప్పుడు కిందకి పెట్టండి, తెరవండి. మీకు ఈజీగా తీసే పుస్తకం ఇది, మొదటి పుస్తకం బైబిల్లో, బైబిల్ గ్రంథంలో మొదటి పుస్తకం ఆదికాండము 25వ అధ్యాయము. చిన్న వాక్యాలు ఉంటాయి, చిన్న వచనాలు అంటారు అన్నమాట. అట్లా 21వ వచనం నేను 3 అంకెలు చదువుతున్నప్పుడు అందరూ చదవాలి. స్టడీ 1, 2, 3. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొని, యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రెబ్కా గర్భవతి అయి ఉండెను. ఆమేన్. గర్భం రావటానికి వీళ్ళిద్దరూ ప్రార్థనా పరులే. ఎవరిద్దరుని? భార్య కూడా ప్రార్థనా పరురాలే. ప్రియులరా, మీరు మీ భర్తలు మీరు కలిసి యేసు నామములో ప్రార్థన చేస్తే ఏ కార్యమైనా జరుగుతుంది. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు మీ భార్యలతో మాట్లాడాలి, మీ భర్తలతో మాట్లాడాలి. కొద్ది నిమిషాలు ఇద్దరం కలిసి మోకరిందాం. మనం ఎవరెవరినో అడగటం కాదు, పరమ తండ్రిని అడుగుదామని మీరు ప్రార్థన మొదలెడితే మనం నమ్మిన దేవుడు ప్రార్థన ఆలకించు దేవుడు. హల్లెలూయా. ఇస్సాకు ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నా తండ్రికి వాగ్దానం చేసావు, నువ్వు నమ్మదగిన దేవుడు కదా అని అడిగితే దేవుడు ఇస్సాకు ప్రార్థన ఆలకించి తన భార్యను ఆత్మ ద్వారా దర్శించాడు ఆయన. ఆమేన్. ఇస్సాకు ప్రార్థన చేసినప్పుడు భార్య అయిన రెబ్కా గర్భవతి అయిందని ఉంది. ఇక్కడికి ఒక సెక్షన్ అనమాట, గుర్తుపెట్టుకోండి. భర్త ప్రార్థన చేశాడు, దేవుని దయ కోరుకున్నాడు, దేవుని దయ తన భార్య మీదకి వచ్చింది, ఆమె గర్భం ధరించింది. చూడండి, దేవుని ఆశీర్వాదాలు ఎలా ఉంటాయంటే అడిగినప్పుడు లేదని అడుగుతాము, ఇది కావాలి అది కావాలని అడుగుతాం. నువ్వు అడిగిన దానికంటే అత్యధికంగా దేవుడిస్తాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నా నాన్నగారికి నువ్వు వాగ్దానం చేసావు, వాగ్దానం చేసి నన్ను ఇచ్చావు, మళ్ళీ నాకు పిల్లలు లేరు,
అందరికీ సమాధానం చెప్పలేకపోతున్నావు అని కూడా చేసి ఉండవచ్చు ఇస్సాకు. ఏదో మీ నాన్నగారు పెద్ద వాగ్దానాలు అంటాడు, వాక్యాలు అంటాడు, బలిపీఠాలు అన్నాడు, నీవున్నావు, నీకు సంతానం లేదంటే నేను ఎలాగ అవమానము భరించాలి? దేవుడు తన ప్రార్థన ఆలకించాడు. బహుశా నేను అనుకుంటాను, ఇస్సాకు ఒక్క బిడ్డని బాబు, ఒక్క బిడ్డని బాబు. అసలు లేనప్పుడు ఏమడుగుతాం మనం? చెప్పాలి. ఇల్లు లేని వాళ్ళు ఏమడుగుతారంటే, ఏమి ఇల్లు అడుగుతారు? ఒక్క బెడ్రూమ్ మంచిగా ఉంటే చాలు బాబు, 2 రూములు ఉంటే చాలు బాబు, ఒక బాత్రూమ్ ఉంటే చాలు బాబు. అది కట్టేగా తెలుస్తుంది, చుట్టాలు వస్తుంటే సరిపోవట్లేదు, మరి ఎవరికి ఇంకో 2 గదులు దాని పైన వేసుకుందాం. అసలు లేనప్పుడు ఒక్క బిడ్డ కావాలి. నేను అడుగుతాను, చాలామంది పిల్లల కొరకు వస్తారు కదా, మీకు ఏ పిల్లలు కావాలంట. వాళ్ళు మొత్తం నిరీక్షణ కోల్పోయిన వాళ్ళు ఏమంటారు? ఎవరైనా పర్వాలేదండి. కొంతమంది అంటారు మగబిడ్డ కావాలండి, 2 బిడ్డలు కావాలండి, ఒక పాప కావాలండి. దేవుడు నాకు ఇచ్చిన వరం ఏంటంటే, కృపావరాలు 9 నెలలో ఉన్నాయి. ఏది ప్రకటిస్తే అది దేవుడు జరిగిస్తున్నాడు. అందుకనే ఇంతవరకు ప్రార్థన చేస్తే 8,600 మందికి పైగా పిల్లలు పుట్టారు. చాలా పిల్లల్ని ఎత్తుకుని పేర్లు పెట్టి అక్షరాభ్యాసం చేసి చాలామంది స్కూల్కి వెళ్ళిపోతూ ఉన్నారు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. కవల పిల్లలు చూడండి, మొన్న ప్రార్థన చేస్తే దేవుడు 2 బిడ్డలను ఇచ్చాడు. ఈ సాక్ష్యం చూద్దాం. మీరు ప్రార్థన చేయాలి. ఇస్సాకు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి భార్యకి గర్భం ఇచ్చాడు. ఎలాంటి గర్భం వచ్చిందంటే, ఆమె కడుపులో 2 పిల్లలు ఉన్నారు. చదవండి, అక్కడ ఏమన్నారు? ఈయన ప్రార్థన చేస్తే ఆమె పొట్టలో 2 బుడంకాయలు పడ్డాయి. పైగా ఒక ప్లస్ మైనస్ కూడా కాదు, 2 చాలా యోధులే, 2 మగపిల్లలే. దేవుని సన్నిధిలో మనం ఏది అడిగినా ఆయన 2 అంతలుగా ఇస్తాడు. ఇచ్చితే ఇవ్వటం మొదలు పెడితే ఎప్పుడైనా సరే ఆయన నీ జీవితంలో 2 అంతల ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తాడు. మన ఆశీర్వాదాలు ఎవరో ఇస్తే వచ్చేవి కాదు, ప్రార్థన ద్వారా వస్తాయి. అది ప్రార్థన ద్వారా స్థిరపరచబడతాయి. ఆమేన్, హల్లెలూయా. కొంచెం ఆలస్యమైనా కానీ అది 2 అంతలుగా వస్తుంది, అది జీవముతో వస్తుంది. ఇస్సాకు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించాడు. ఆలకించి భార్య గర్భం తెరిచాడు. ఆ గర్భంలో పైగా కుదురుగా లేరు. ఎలాంటి వాళ్ళని ఇస్తాడంటే అయినా చాలా యాక్టివ్ వాళ్ళని ఇస్తాడు. మొన్న ఒక ఆమె అంటుంది, పాస్టర్ గారు ఈ పిల్ల అల్లరి చేసేస్తుందండి అంది. నేనన్నా, ఆ పిల్ల తల్లి ఎవరన్నాను? నేనేనండి అంతే. నీ నుంచి వచ్చింది, నీ అల్లరే పిల్లకి వచ్చింది అన్నాను. నేను చిన్నప్పుడు చేసేదాన్ని కానీ ఇప్పుడు చేయట్లేదు పాస్టర్ గారు అంతే. అప్పుడు ఇది చిన్నప్పుడే చేస్తుంది, ఇది ప్రార్థనలో వచ్చింది కాబట్టి ఇంకా ఎక్కువ అల్లరి చేస్తుంది. ఎందుకంటే ఆ యాక్టివ్నెస్ ఉంటుంది అనమాట. ఆమేన్. ప్రార్థన ద్వారా వచ్చే పిల్లలు చాలా బలముగా ఉంటారు. నేను ప్రార్థన చేస్తున్నాను, మన ప్రార్థనా శక్తి ద్వారా పుట్టిన పిల్లల్లో చాలామంది రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించే నాయకులు రాబోతూ ఉన్నారు, గొప్ప మిషనరీలు రాబోతూ ఉన్నారు. మన బిడ్డలు ఆస్తికర్తలుగా ఉండబోతున్నారు, రాజ్యాలని పాలించేవారుగా ఉండబోతున్నారు. మరి ఆయన ప్రార్థన చేసేడు దేవుడు ఆలకిస్తే భార్యకి గర్భం వచ్చింది. గర్భములో శిశువులు చూడండి, వాళ్ళు ఇంకా బయటకు రాకముందే లోపల ఫైటింగ్ మొదలెట్టారు. వాళ్ళు పెనుగులు ఆడుతున్నారు. ఏంటి వాళ్ళ గొడవ అంటే, వాళ్ళ బాధ అంతా ఏంటంటే నేను ముందు వెళ్తానంటే నేను ముందు వెళ్తానని. ఒకడు అన్నాడు, నువ్వు బయటకు రాకపోయి నువ్వు వెనక్కుంటాడు. లేదు లేదు నేను వెళ్తానని. చివరికి వాళ్ళిద్దరు కలిసి, పెద్ద ఆయన ఎరుబాగులోడు, ఎవరు ముందు వెళ్ళాలో ఆయన నిర్ణయిస్తాడు కదరా, ఆయన చేస్తాడే, అలాగని నువ్వు ముందెళ్ళిపోక ఆగు అన్నాడు వెనక్కి. ఎంత కొంచెం వ్యాఖ్యానం చూస్తే విచిత్రంగా ఉంటుంది. 2 కవల పిల్లలు, 2 దెబ్బలాడుకుంటుంటే ఈ బాధ ఎవరు భరిస్తారు చెప్పాలి? వాళ్ళ సంచిలో గుద్దుకుంటుంటే ఈ సంచిని మోసే తల్లి రెబెకా, బాబోయ్ నేను పడలేకపోతున్నాను ఈ బాధతోటి. ఆమె ప్రార్థన మొదలెట్టింది. ఎవరు ప్రార్థన మొదలెట్టారు?
ముందు పిల్లలు లేరని ఏడ్చింది ప్రార్థన, భర్త ప్రార్థన చేసాడు, ఈమె ప్రార్థన చేసింది, ఈమెకి గర్భం వచ్చింది. ఈమె గర్భంలో చాలా సూపర్ మ్యాన్లు పడ్డారు ఇద్దరుని. ఇద్దరు మగవాళ్ళే, ఇద్దరు అల్లరోళ్ళే. చూడండి, అప్పుడు వీళ్ళిద్దరు గుద్దుకుంటుంటే, గొడవలు ఆడుకుంటుంటుంటే ఆ తల్లి నాకు ప్రాణం కుదురించట్లేదు వీళ్ళని, దేవా నా వల్ల కాదు బాబు వీళ్ళని కనటం, నేను బ్రతకాలని కూడా నాకు లేదు, నాకు మనసు నెమ్మది లేదు బాబు అని ఏడ్చింది. అందరు చదవండి అక్కడ ఎంత చక్కగా మాట్లాడుతుందో. చూడండి 22వ వచనం అందరూ చదవాలి. ఆమె గర్భములో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడిరు గనుక, ఆమె ఇలాగైతే వాళ్ళు పెనుగులాడుతున్నప్పుడు వచ్చింది ప్రార్థన, దేవా ఇలా గొడవలు ఆడేసుకుంటే నేను బ్రతుకుట ఎందుకు అనుకున్నదట. ఆమేన్, హల్లెలూయా. ఎవరిని అడుగుతుందామే? ఒకరితో ఒకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమై యెహోవాను అడగ వెళ్ళెను. వెళితే అప్పుడు దేవుడు జవాబిచ్చాడు ఆమె ప్రార్థనకి. ఏమన్నాడు? అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లా, నేను ఓయ్ హలో అడిగేవి కనుక చెబుతున్నాను, లేరు లేరని గోల గోల గోలెట్టావు కదా, రెండిచ్చాను నీకు, 2 జనములు. ఎస్, అందరు చెప్పండి, 2 జనములు నీ గర్భములో, 2 జనములున్నారు. రిబ్కా ఒక బిడ్డ పుడతాడు ఏదో నొప్పి వస్తుందని అనుకోకు, ఇద్దరు చాలా బలమైన వాళ్ళు ఉన్నారు లోపల. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ గర్భములో ఇద్దరు ఉన్నారు, 2 జనములు ఉన్నాయి. ఎవరి కడుపులోంచి? ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరికి చెప్తున్నారు? రేపుక పిల్లలు లేరో 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 అని ఏడ్చే వారికి చెప్తాడైనా. భరించు భరించు, అడిగేవు కనుక ఇచ్చి పాడేశాను భరించు అంటాడు. అంతే. డబ్బులైనా అలాగ వచ్చి పడిపోతాయి, ఇల్లు అయినా అలాగ వచ్చి పడిపోతాయి, ఆస్తి అయినా వచ్చి పడిపోతుంది, ఆరోగ్యం వచ్చి పడిపోతుంది, గర్భఫలం వచ్చేస్తుంది. ఏది వచ్చినా దేవుని సన్నిధిలో ఏది అడిగినా 2 దేవుడు అనుగ్రహించుచున్నాడు. నమ్మిన వారందరూ గట్టిగా చేతుల పైకెత్తి చప్పట్లు కొట్టి, లేవు లేవు అంటావు కదా, 2 దీవెన వస్తుంది, 2 జనములు వస్తారు. ఈ వాక్యం ఎక్కడెక్కడ జరిగిందో నాకు తెలియదు కానీ బయట మన ప్రార్థనా శక్తులు మాత్రం అందరూ 2 పడతానే ఉన్నాయి. చూడండి, ఈ సాక్షి చూపిస్తాను మీకు. త్వరగా రెండు జనములు. ఏ జనములు? గర్భఫలం ఎంత కావాలని ఎంతమంది వచ్చారు? చేయి పైకి ఎత్తండి. ఇంకా మా పిల్ల రాలేదు కానీ మా పిల్ల తరపు నేను వచ్చారనుకుంటున్న వాళ్ళు ఉంటారు. అయ్యి నా కొడుకు వస్తే ఎంత బాగుండు అనుకుంటా. పోలే వాళ్ళ తరపు నువ్వు చేయి పైకి ఎత్తు. అమ్మమ్మ నవ్వాలి, నాన్నమ్మ నవ్వాలన్న వాళ్ళు చేతుల పైకి ఎట్టండి. మీరు వెంటనే అయిపోతారు. మీ చేతిలో దేవుడు బిడ్డను పెడతాడు. ఆ కృప మీ మీద ఉండును గాక. చూడండి, సాక్షి వినండి. మురమల నుంచి వచ్చామండి. నేనైతే మా కోళ్ళకి 2 గర్భిణీలు పోయినాయండి. అయ్యగారు ఇలాగా మా కోళ్ళకి గర్భఫలం కావాలని సరగానే అయ్యగారు ప్రార్థన చేసి ఫలం ఇచ్చారండి. అది పట్టుకెళ్ళి ఇచ్చానండి ఇంటి దగ్గర. మా బాబు మా కోళ్ళు ప్రార్థన చేసుకుని తిన్నారండి. ఆ నెలలోనే కన్సీవ్ అయిందండి. కవల పిల్లలండి. ఆ బిడ్డలు కూడా దేవుడే ఇచ్చాడండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఇక్కడ చదివేవా? అక్కడ బోడిగుంట్లు కనబడ్డా? ఇంకా నమ్మలేవా? ఇంకొకరిని చూపిస్తాను చూడండి. మొన్న వైజాగ్లో అయితే 3 ఊడిపడ్డారు ఒకేసారి. నా గుండె జల్లుమనిపోయింది. ఆ తల్లి ఆ 3 ఇలాగ లాక్కొచ్చింది. 2 ఎత్తుకుంది, 1 ఎత్తుకోలేకపోయింది. నన్ను మీరు ఎత్తుకోండి అంది. నువ్వే ఇంత బండదాన్ని ఎత్తుకోలేకపోతున్నావు, నేను ఎత్తుకుంటానా? నేను అలాగే చూపించి దేవా వీళ్ళని దీవించన్నాను. మొన్న ఒక ఆమె ఒక బిడ్డను ఎత్తుకొచ్చింది. ఆడింకా ఇంత ఉన్నాడు, ఆడు నా కొడుకుని ఎత్తుకోండి అంటుంది. అందరం చిన్నవాళ్ళు అంటే పైకి ఎత్తుతాం, పెద్దవాళ్ళు కూడా ఏం ఎత్తగలను? రాత్రంతా ప్రయాణం,
ఉదయం అంతా ప్రసంగం, పరిచర్య, ఇంకా నాకేమైనా బలం ఉంటుందా? నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు, కార్యములు జరుగుతున్నాయి. మీ అందరి ఇళ్లలో సంతాన ప్రాప్తి కలుగుతుంది, మీ అందరి ఇళ్లలో సౌభాగ్యం ఉంటుంది, మీ అందరి గృహాల్లో దీవెన రెండంతలుగా వస్తుంది. మీరు ప్రార్థన ప్రారంభించండి, యేసు నామములో ప్రార్థన ప్రారంభించండి. మరొక సాక్ష్యం చూపిస్తాను చూడండి. వందనాలండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే అండి, మాది ఏలూరండి. మా కోళ్ళది కూడా అమ్మగారిది ఏలూరండి. మా అబ్బాయి కోళ్ళు హైదరాబాద్లో ఉంటారండి. అయితే నేను ప్రార్థనకు వచ్చి అయ్యగారిని నేను అడిగానండి, మరి పెళ్ళయి 6 సంవత్సరాలు అయిందండి అని ప్రార్థన చేసుకొని 10,000 స్పాన్సర్ చేసి, మరి దేవుడు ఎంతగానో మరి ఇవ్వాలని నేను ఎంతగానో బాధపడ్డానండి. నేను స్పాన్సర్ చేసిన సంవత్సరానికి మరి బాబు పాప ఇద్దరు పుట్టారండి. మరి నెల తప్పిందండి. మరి మా బాబుకు జాబ్ కూడా వచ్చిందండి. మరి దేవుడికి వందనాలండి. మరి ఈ చిన్న సాక్ష్యం దేవుడు. ఆమె ఏడుస్తూ పిల్లలు లేరని ఆమె టీవీకి స్పాన్సర్ చేసింది, కానుకేసింది. ప్రభువా దీని ద్వారా సేవ జరగాలని ఆ విత్తనం వేసింది. దేవుని కృప చూడండి, ఒక మగబిడ్డని ఒక ఆడబిడ్డని చూసామా లేదా? కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసిన మాటలు చదువుతున్నాం, ఈ రోజుని నెరవేర్పు కూడా మనం చూస్తున్నాం. పిల్లలు పుడతారా అని ఎవరు నన్ను అడగండి, ఖచ్చితంగా పుడతారు. మేము బాగుపడతామా అని అడగండి, ఖచ్చితంగా బాగుపడతాం. ఆ ప్రార్థనలు చేయటానికే మీ మధ్యకి వస్తూ ఉన్నాం. వాళ్ళిద్దరూ కూడా కడుపులో తన్నుకుంటున్నారు. మరొక సాక్ష్యం చూద్దాం చూడండి. ఇంకొక సాక్ష్యాలు చాలా మన గర్భఫలాల సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ చదువుదాం, వాక్యంలోకి వెళ్దాం, ఈ లోపల చూద్దాం. దేవుడు అంటున్నాడు, ఆమె బాధ తట్టుకోలేక, దేవా నాకు ఇలాగైతే నేను బ్రతకలేను. ఇలాంటి ప్రార్థన ఎప్పుడు చేస్తుంది తల్లి అంటే, పిల్లలు ఎదిగాక, పుట్టిన తర్వాత ఎదిగాక దెబ్బలాడుకుంటే తట్టుకోలేక ప్రార్థన చేస్తుంది. బాబు పిల్లోడు దెబ్బలాడేసుకుంటున్నారు ప్రభువా. పెళ్ళి అయిపోయాక ఆస్తి విషయంలో కూడా దెబ్బలాడుకుంటారు. ఈ తల్లి కళ్ళజోడు సర్దుకుంటారు, దేవా చూడలేకపోతున్నాను బాబు, కొడుకుని చల్లార్చు, కూతురికి మంచి మనసు. వీళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటే బయట వాళ్ళకి అవమానం కదా ప్రభువా అని ప్రార్థన చేస్తాం. ఈ ప్రార్థన రెబెకా పుట్టకముందు చేస్తుంది. పుట్టకముందు నుంచి కుదురు లేకుండా చేశారు ఈ పిల్లలు. చాలామంది పిల్లలు తల్లిదండ్రులకి బాధను కలగజేస్తారు. ఏం చేస్తారు? తల్లిదండ్రులకి బాధ కలగజేస్తారు. ఈమె పిల్లలు లేరంటే ఇద్దరిని ఒకేసారి ఇచ్చాడేమో, తట్టుకోలేకపోతుంది. దేవా నాకు అంత అల్లకొల్లారంగా ఉంది, నా పరిస్థితి బాగోలేదు, నాకు బ్రతకాలనిపించట్లేదు అని ప్రార్థన చేయటం మొదలు పెడితే ఆమెకి దేవుడు దర్శనం ఇచ్చాడు, ఆమెకు వాగ్దానం ఇచ్చాడు, ఆమెతో మాట్లాడటం మొదలుపెట్టాడు. రెబెకా ఏడవకు, 2 జనములు నీ గర్భములో నుండి పుడుతున్నారు. ఆమేన్. అందరు చదవండి అక్కడ 23వ వచనంలో 2 జనములు, అందరు చెప్పాలి, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. నీకు పుట్టే పిల్లలు చాలా స్పెషల్. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీకు పుట్టే పిల్లలు అందరికీ పుట్టినట్టుగా ఉండరు, చాలా ప్రత్యేకమైన వారు. ఏడ్చిన చోట దేవుడు ప్రత్యేకమైన ఆశీర్వాదాలు ఇస్తాడు, ఆలస్యమైన చోట ప్రత్యేకమైన దీవెనలు వస్తాయి. చివరిగా కిందకి చదివితే, ఒక జనము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. ఇంకా గుండె జల్లుమనిపోయింది ఆమెకి. పుట్టక పుట్టారంటే మళ్ళీ ఇలాగ అంటున్నావేంటి బాబు? ప్రతి తల్లి ఏమనుకుంటుందంటే, పిల్లలిద్దరూ సమానంగా ఉండాలి, పిల్లలు 4 సమానంగా ఉండాలి. కృప ఆయన ప్రణాళికలో ఎప్పుడెప్పుడు ఎవరెవరిని ఎలా హెచ్చించాలో హెచ్చిస్తాడు. ఈరోజు బలమైన వాక్యం ఏంటంటే, మీ ఇంటిలో 2 అంతల దీవెన రాబోతా ఉంది. 2 జనములు మీ ఇంట్లో రాబోతా ఉన్నాయి, 2 జనపదములు మీ ఇంట్లో రాబోతా ఉన్నాయి. బలమైన బహుమానముతో మీరు వర్ధిల్లబోతున్నారు. ఇల్లు కూడా 2 ఇల్లు రాబోతా ఉన్నాయి.
నేను చెప్పినప్పుడు నువ్వు నమ్మితే ఆమె నన్ను చెబుతూ రెచ్చిపోవాలి. మీరు రెచ్చిపోవటం అంటే రెచ్చిపోవటం వచ్చా ఎర్రుబాగులు భర్త మీద కేకలేయటం కాదు, గుండుగులు పగలగొట్టడం కాదు, భార్యల మీద కేకలేయటం కాదు. యెహోవా దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తున్నాడని గట్టిగా చప్పట్లు కొట్టి కేకలు వేసి రెండు దీవెనలు, రెండంతల దీవెన, ఆశీర్వాదము, ఐశ్వర్యము, ప్రఖ్యాతి, ఘనత, ఆరోగ్యము, ఐశ్వర్యము రెండంతలుగా దేవుడు దయచేయగా ప్రత్యేకమైన ఆశీర్వాదం. అందరూ లేచి నిలబడదాం. ఎక్కడున్న వారు అక్కడ లేచి నిలబడదాం. రెండంతల దీవెన ప్రార్థిస్తున్నావా? నాకు ఇంకా ఎందుకు రాలేదని అనుకుంటున్నావు? దైవజనుడి ద్వారా దీవెన ప్రకటించాడు. నీవు ప్రార్థించు, నీవు నోరు తెరిచి ప్రార్థించు. 2 జనములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వస్తుంది. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, ఈరోజు నీ సేవకుడి ద్వారా నాతో మాట్లాడావు. ఈ ఆశీర్వాదాలు నాకు దాచిపెట్టావు బాబు, ఈ నెలలో ప్రకటించావు, దాన్ని స్థిరపరచనాడు. బిడ్డలు లేరని ఏడుస్తున్నావా? ఇంత వయసు వచ్చింది ఇంకా పుడతారా అని అనుకుంటున్నావా? దేవుడు ఇస్తాడు. నా కణాలు లేవని ఏడుస్తున్నావా? నా గర్భసంచులు ఎన్నో సమస్యలు ఉన్నాయని ఏడుస్తున్నావా? ఆయన ఇస్తాడు. నాకు ఇల్లు కట్టుకోగలనా అని ఏడుస్తున్నావా? 2 ఇల్లులు కడతావు, 2 ఇల్లులు స్వాధీనపరచుకుంటావు, 2 ఇళ్ళ కాడ ప్రార్థనలు పెట్టుకుంటావు, పొలము సంపాదిస్తావు, భూమిని సంపాదిస్తావు, రక్షణ పొందుతావు, నీ ఇంటికి రక్షణ కలుగుతుంది. 2 చేతులు తలపైన పెట్టుకోండి, 2 చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను రెండంతలుగా ఆశీర్వదించు. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. నీ గర్భఫలము రెండంతలుగా దీవించబడుతుంది. 2 జనములు నీ కడుపు నుండి వస్తాయి, ఆశీర్వాదముగా ఉంటాయి, చాలా ప్రత్యేకంగా ఉంటాయి అన్నాడు. అన్ని విషయాల్లో రెండంతలుగా దీవించబడతావు, అన్ని విషయాల్లో రెండంతలుగా ఆశీర్వదించబడతావు. ఉద్యోగం లేదని అనుకుంటున్నావేమో, 2 ఉద్యోగాలు చేస్తావు, 2 పట్టణాల్లో అధికారిగా ఉంటావు. ఎక్కడ అవమానంతో నలిగిపోతున్నావో, ఎక్కడ లేమితో బాధపడుతున్నావో, అక్కడే దేవుని సాక్షిగా ఉండబోతున్నావు. మీ దాంపత్యములో దేవుని మహిమ రాబోతా ఉంది, మీ దాంపత్యములో దేవుని సన్నిధి రాబోతా ఉంది. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా గర్భఫలము కలిగి బిడ్డనెత్తుకుని సాక్ష్యము చెప్పబోతున్నావు. ఎందుకో విశ్వాసంగా ఉంటున్నావు, ఎందుకో విశ్వాసంగా ఉంటున్నావు. ఆయన బలమైన వాడు, ఆయన జీవము కలిగిన వాడు, యేసు నమ్మదగిన వాడు. 2 చేతులు తలపైన పెట్టుకో. నా పాపాలు క్షమించేసి, నన్ను పరిశుద్ధపరిచేసి, నన్ను బాగు చేసే, నీ అభిషేకము నాకు దయచే బాబు. అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. నీ రక్షణ దయచే, నీ బిడ్డగా స్వీకరించు, నీ సన్నిధిలో నాకు చోటి, పరలోక భాగ్యము నాకు కావాలి, నీతిమంతులుగా నన్ను తీర్చిదిద్దు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థన చేయండి, అందరూ కూడా ఎలుగెత్తి ప్రార్థన చేయండి. ఇస్సాకు ప్రార్థన చేస్తే యెహోవా దేవుడు ఆలకించాడు. రెబెకా ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైనటువంటి బిడ్డలు ఇచ్చాడు, 2 బిడ్డలు ఇచ్చాడు. 2 ప్రార్థన చేయండి, అందరూ యేసు నామములో ప్రార్థన చేయండి.